లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ అల్వాల్లో జరిగింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్కు చెందిన సందీప్ అనే యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడు లోన్ యాప్స్ ద్వారా అవసరానికి మించి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టి నష్టపోయాడు. దీంతో లోన్ యాప్స్ ఏజెంట్లు అవమానిస్తూ మెసేజ్లు పెట్టి వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురై సందీప్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీపతి చెప్తారు. శ్రీపతి, స్వామి, గత కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, అలాగే ఆన్లైన్ లో లోన్స్ ఇస్తున్న ఈ యాప్స్ ల ద్వారా కావచ్చు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్య కాలంలోనే 4 ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ కు చెందిన సందీప్ అనే 29 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సందీప్ అనే యువకుడికి 5 నెలల క్రితమే పెళ్లయింది, భార్య ఉన్నారు, అలాగే తల్లిదండ్రులు, కుటుంబం కూడా ఉంది. అయితే ఇతను గత కొంతకాలంగా ఏదైతే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నాడు, ఈ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి తన దగ్గరున్న క్రెడిట్ కార్డులను వాడాడు. అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే అమౌంట్ సరిపోకపోవడంతో లోన్ యాప్లను సంప్రదించాడు. అది కూడా ఆన్లైన్ లోనే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరిగాయి. ఇలా లోన్ యాప్ల ద్వారా అలాగే క్రెడిట్ కార్డు ద్వారా సుమారు 20 లక్షల వరకు అప్పు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అప్పు క్రమంగా పెరిగిపోవడము, అలాగే తను పెట్టుబడి పెట్టిన స్టాక్ మార్కెట్లలో లాభాలు లేకపోగా అలాగే నష్టాలు కూడా పెరుగుతూ రావడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నష్టాల కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలోనే ఏదైతే లోన్స్ ఇచ్చారో, అప్పులుగా ఇచ్చారో ఈ యాప్లకు సంబంధించిన లోన్స్ యజమానులు, ఈ లోన్స్ నిర్వాహకులు కూడా ఇతనిపై ఒత్తిడి పెంచారు. డబ్బులు సరిగ్గా రాకపోవడంతో అతనికి సంబంధించి వ్యంగ్యంగా అలాగే అసభ్యకరంగా కూడా కొన్ని క్రియేట్ చేసి, అంటే ఫోటోలతో కావచ్చు, మెసేజ్లతో కావచ్చు, ఇవన్నీ క్రియేట్ చేసి అతన్ని మానసికంగా క్షోభకు గురి చేశారు. అది కూడా రెస్పాన్స్ రాకపోవడంతో కొద్ది రోజుల క్రితం నుంచి ఆయన స్వగ్రామమైన సదాశివ్ నగర్ కు వచ్చి వాళ్ళ ఇంటి వద్ద గొడవ చేస్తున్నారు. ఇంటి వద్ద కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను తీవ్రంగా మానసిక వేదనకు గురి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు 20 లక్షల వరకు డబ్బులు కోల్పోవడము, అలాగే డబ్బులు కట్టడానికి చేతిలో అమౌంట్ లేకపోవడంతో ఉద్యోగ పరంగా కూడా ఏదైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడో అతను ఉద్యోగ పరంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర మానసిక వేదనకు గురై, ఆవేదనకు గురై హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి ఇటు కామారెడ్డి జిల్లా పోలీసులు కూడా విచారణ స్టార్ట్ చేశారు. స్వామి, రైట్ శ్రీపతి. యాప్స్, బెట్టింగ్ యాప్స్ చాలా ఇబ్బంది పెట్టినాయి, బాగా టార్చర్ చేసినాయి. స్టాక్ మార్కెట్లో చాలా కోల్పోయింది, 10 లక్షల దాకా కోల్పోయింది సార్. మిగతా బ్యాంకులలో కూడా లోన్ తీసుకున్నాడు సార్, అవి కట్టలేకపోయిండు. వాళ్ళు వచ్చి ఇంటి ముంగట స్ట్రైక్ చేశారు సార్. చాలాసార్లు రావడం జరిగింది. వాడు ఆ బాధని భరించలేకపోయింది సార్. మా అన్న మానసికంగా లోపల ఒత్తిడి భరించిండు. బాగా అప్పుల ప్రెజర్ వల్ల తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా టార్చర్ చేశారు. ఫోన్లలో కానీ ఫోన్స్ చేయడము, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాడిని ఎర్రర్గా టార్చర్ చేయడము బాగా చేశారు సార్. బాగా ఇబ్బందుల పాలు చేసి మా అన్నను సూసైడ్ చేసుకునే పరిస్థితికి తెచ్చారు. మా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పుకుంటే ఏదైనా మేము సొల్యూషన్ ఇచ్చేవాళ్ళం కావచ్చు. ఈ మధ్య సందీప్ పెళ్ళి అయింది కదా, 5 నెలలు అవుతుంది. ఈ ఫ్యామిలీలో సందీపే వ్యక్తి పెద్దది పని చేస్తుండే. ఎందుకంటే సందీప్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. మాకు అప్పుల విషయంలో ఎన్నడూ చెప్పలేదు. హైదరాబాద్లో పని చేస్తున్నా అని తెలుసు, కానీ ఇలాంటివి చెప్పలేదు. చనిపోయిన తర్వాత తెలిసింది. చెప్పుండి నేను ఆల్రెడీ చెప్తుండే, అర్థం చెప్తుండే. చాలా మంది యువత ఇప్పుడే ఈ లోన్ యాప్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, ఆ బ్యాంక్ చెప్తారు. ఇలాంటి నమ్మకం అన్న